ఇంకేదో రైతు ప్రభుత్వాన్ని గొప్ప చెప్పుకుంటున్నారు మీరు. దయచేసి నేను ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఇప్పటికైనా ఏదో మీ 6 months లోపటే మిమ్మల్ని అనాలని కాదు, మీ మాటలను చూసిన తర్వాత మేము అనవలసి వస్తుంది. ఇప్పటికైనా మీరు రైతులకు వ్యతిరేకంగా మీరు పనిచేస్తున్నారు, రైతులు ఇబ్బంది పడుతున్నారు. నిరంజన్ రెడ్డి గారు పూర్తి లెక్కలతోటి ఆధారాలతో చెప్పారు. ఒకసారి రివ్యూ చేసుకోండి. మీరు మోసం చేసే ప్రయత్నం చేయకుండా రైతుకు పెట్టుబడి అంతలే సిగ్గు అనిపిస్తలేదా మీకు? టకా టకా పడేది. 10 ఏళ్ళు రైతు బంధు ఇచ్చాడు. దయచేసి రైతులకు ఎక్కడ చిన్న ఇబ్బంది జరగలే. రైతులు గోసపల్లె అన్ని రైతులు ఇప్పుడు విత్తనాలు దొరకక, ఎరువులు దొరకక, నీళ్లు దొరకక, కరెంటు దొరకక, పెట్టుబడి దొరకక ఎంత అవస్థ పడుతున్నారు. పాత రోజులు వస్తానే గుర్తుకు. నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా, కాంగ్రెస్ ప్రభుత్వంలో మాతో నువ్వు ధర్నా చేయలే? ఇక్కడ ఇదే ప్రెస్ మీడియా వాళ్ళు విత్తనాల కోసం ధర్నా చేసినావు, ఒడ్లు గుంటలేరని ధర్నా చేసినావు, నీళ్లు లేక వెళ్ళిపోయినావు, కరెంటు మోటార్లు కాలిపోతానే, స్టార్టర్లు కాలిపోతానే ధర్నా చేసినావు. అవి కాంగ్రెస్ ప్రభుత్వం రోజులు మళ్ళీ వచ్చినాయి. అవి రాకుండా చూడమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి నేను కాన్స్టిట్యున్సీ మీటింగ్, నాది రివ్యూ మీటింగ్ పెట్టుకున్నా. పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, పార్లమెంట్ ఎన్నికల లోపల, ఎమ్మెల్సీ ఎన్నికల లోపల రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఏ మండలం ఏదొచ్చింది, ఏ ఊరు ఎట్లొచ్చింది, ఎవరెవరు పనిచేసిందని రివ్యూ మీటింగ్ పెట్టుకొని ఆ తప్పుడు ప్రచారాన్ని ఖండించిన కూడా. ఇది కావాలని ఎవరో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దయచేసి నేను పార్టీ మారే ఆలోచన లేదు. కేసీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేయాలనేదే నా ధ్యేయం. నేను దానికోసమే సిద్ధంగా ఉన్నా. దయచేసి ఇవన్నీ కూడా సోషల్ మీడియా రిక్వెస్ట్లను, ప్రెస్ మీడియా వాళ్ళని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. కొద్దిగా బాధతో ఉన్నా దాంతో. ఎందుకంటే పార్లమెంట్లో ఓడిపోయినామనో, అసెంబ్లీలో ఓడిపోయినామనో ఇవన్నీ బాధతో ఉన్నాం తప్ప దయచేసి తప్పుడు ప్రచారం చేయకుండా నా జీవితంలో నేను ఇప్పుడు పార్టీ మారే ఆలోచన లేదు.